ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః. శ్రీ రామకృష్ణ పరమహంస గారు చెప్పిన కథ. ఒక మేక తను జన్మ ఎత్తినప్పటి నుండి మే 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 అని అరుస్తూ ఉంటుంది. మాంసం అమ్ముకునే ఒక కసాయివాడు దానిని చంపాడు. అక్కడ ఆ మేక యొక్క మే మే అనే అరుపు అంటే నేను నేను అని అనుకోవడం అన్నమాట. అలా ఆ మేక శబ్దము మే మే అంటే సంస్కృతంలో మే అంటాం కదా, రుద్రనమకం చమకంలో. అలాగే మేక యొక్క శబ్దము మే అంటే నేను అనింది. ఎప్పటి వరకు అనింది? తాను చనిపోయే చివరి క్షణం వరకు నేను అనే భాషకు మే 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 అని చెప్పుకుంటా ఉండింది. ఆ మేక చనిపోయిన తర్వాత దాని చర్మంతో ఒక తబలా చేశారు. ఆ తబలాను ఎవరైనా ముట్టుకున్నా లేక వాయించినా అది తూహీ 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 అని అంటుంది. అంటే నీవు 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 అని. అంటే నీవు నీవు అంటే నేను నేను అనేది లేదు, నీవే అని అర్థం. దాని చర్మానికి కూడా అర్థమైంది. మన పరిస్థితి కూడా దీనికంటే తక్కువ ఏమీ కాదు. మనము పుట్టినప్పుడు ఒక విధముగా ఉంటాము, ఒక విధంగా ప్రవర్తిస్తాము. ఆ తరువాత దేహం వెళ్ళిపోతే అది అన్యాక్రాంతం అయిపోయి మరలా అయినప్పుడు దాని యొక్క పరిస్థితి వేరుగా ఉంటుంది అన్న విషయమే ఈ కథలో మనకు రామకృష్ణ పరమహంసుల వారు చెప్పిన ఉదాహరణలో తెలిసినది. మనము ఎంత జపం చేసినా, ఎంత సాధన చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎంతమంది గురువులకు నమస్కారం చేసినా, ఎన్ని సత్సంగాలు చేసినా మనలోని నేను పోవడం లేదు. ఒకసారి మనము ఈ భయం నుండి, అంటే నేను అనే భయం నుండి, అంటే అయాం కదా అర్థము ఆంగ్లంలో, నేను అనేది భయం, ముక్తిని పొంది నీవు అవడానికి, నీవే అని చెప్పడానికి, అనుభవం పొందడానికి మనము మన ప్రజ్ఞను జాగృతం చేసుకోవాలి. అది జాగృతం అయితే మనలోని కలుషిత బుద్ధి, అహంకారము మన కర్మల నుండి బయటకు రాకుండా కర్మలలో లీనమవ్వకుండా చేస్తుంది. లేకపోతే అహంకారము కర్మలలో లిప్తమవునట్లు చేసి మళ్ళీ మనలను జన్మ పరంపరలోకి నెట్టివేస్తుంది. జనన మరణ రాహిత్య అవస్థ కంటే మళ్ళీ జన్మలేని అవస్థ కావాలి. సుఖంలో కూడా దుఃఖం మనము నేడు అనుభవిస్తూ ఉన్నాము. మంచి భోజనం చేస్తే, ఎక్కువగా తింటే కడుపు నొప్పి వస్తున్నది కదా, దానిలో సుఖం ఉందా? ఉండదు. అలాంటిదే మన యొక్క మానవ జీవితంలో జరిగే విశేషాలు, వింతలు, విడ్డూరాలు. హరి ఓం తత్సత్.